హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు మెంతికూరతో బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం లేతగా ఉన్న 4 బీరకాయలు తీసుకొని పైనున్న పొట్టంతా గీరేసి నీట్‌గా శుభ్రం చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేతగా ఉన్న వాటిలో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బావుంటుంది. సో, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే మంచిగా కుక్ అవుతుంది. కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసి అది వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, చించుకున్న కరివేపాకు కొంచెం వేసుకొని శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు ఏంటంటే ఏ కర్రీలో వేసినా కానీ మంచి టేస్ట్ వస్తుంది. మీకు ఇష్టం ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయ ఉడికే వరకు కొంచెం మూత పెట్టుకోండి. ఓ నిమిషం తర్వాత మూత తీసి మంచిగా కలుపుకొని ఇసుక లేకుండా మంచిగా మెంతికూర కడుక్కొని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మెంతాకు ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకోండి. పోపు మాడకుండా చూసుకుంటూ 2 టొమాటోస్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టు ఆకు కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకొని కలిపి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం పచ్చివాసన పోయేలాగా ఫ్రై అయ్యాక బీరకాయ ముక్కలు వేసుకోండి. బీరకాయ ముక్కలు మంచిగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఇలా వాటర్ వచ్చేలాగా కుక్ అవుతుంది. బీరకాయలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా రిలీజ్ అవుతుంది, చూసారు కదా. సో, ఒకసారి మంచిగా కలుపుకొని మనం సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోండి. మంచిగా కలుపుకొని టొమాటోస్ ఉడికేంత వరకు మూత పెట్టుకోండి. ఇక్కడ వచ్చినట్టు వాటర్ రిలీజ్ అవుతుంది కదా, టొమాటో కూడా ఆల్మోస్ట్ ఉడికినట్టే. టొమాటోస్ ఉడికిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలుపుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టి మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా అంతా ఈవెన్గా కుక్ అయ్యాక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం గ్రేవ్ కావాలనుకున్న వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. ఓసారి కలుపుకున్నాక టేస్ట్ చూసుకోండి. ఏదైనా తక్కువ ఉంటే మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ 2 మినిట్స్ మూత పెట్టి తీసాక ఇలా వాటర్ బబుల్స్ వస్తే మనకి కూర ఉడికినట్టు అర్థం. సో, కొత్తిమీర లేదా ధనియాల పొడి వేసుకుంటే బీరకాయ కూర రెడీ.